పరిశుద్ధపరచబడు ప్రక్రియలో మరొక భాగం, నీవు ఆభరణములను తొలగించుకోవడం, సమర్పించుకోవడం. ఇది ఎవరికో ఒకరికి సంబంధించింది కాదు, ఎవరో ఒకరు చేసేది కాదు, ఆ పై స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు చేసేది కాదు. ఆది కాండంలోనే మన కొరకు రాయబడి ఉన్న మాట. ఆ లేవియ కాండం 20 నుండి ఆ వచనాలను చూస్తే, మీరు వెళ్ళబోతున్న ఆ దేశ ఆచారాలని మీరు ఆచరించకూడదు, వాళ్ళలా బ్రతకూడదు, వాళ్ళలా ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. మనము ఎక్కడ నివసించుచున్నామో అక్కడ ఆ లోకం మనకు తగినది కాదు అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ లోకానికి వేరై మనం బ్రతకాలంటే మన వస్త్రధారణ, మన యొక్క వేషము మొత్తము కూడా వేరుగా ఉండాలి, భిన్నంగా ఉండాలి. వారెట్లున్నారో, వారెట్ట తయారవుతారో, వారెలా ధరిస్తారో అలాగే ఉంటే ఎలాగా అని చెప్పారు. వస్త్రాలు మన శరీరాన్ని కప్పుకోవడానికి, అంతవరకే. అందుకే తగుమాత్రపు వస్త్రాలను ధరించమని వాక్యం సెలవిస్తుంది. ఏది కూడా ఎక్కువగా అతిగా చేయకూడదు, లోకం పోకడ మనకు తగదు అని చెప్పి పదే పదే వాక్యం సెలవిస్తూ ఉండగా, మనల్ని చూడగానే వీరు ప్రత్యేకమైన వారని మన వస్త్రధారణను బట్టి, మన యొక్క ఆ వేషమును బట్టి, మన యొక్క తీరును బట్టి, మన యొక్క మనల్ని చూడగానే ఏమంటారు, మన రూపాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోవాలి, హో వీళ్ళు ప్రత్యేకమైన వారని. మార్క్